నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము మొదటి అధ్యాయము దేవర్షి నారదుల వారి భక్తిదేవిని కలియుట 58వ శ్లోకము. జనా అగాసురాయంతే సాక్ష్య దుష్కర్మకారిణః ఇహ సంతో విషీదంతి ప్రహృష్యంతి హ సాధవాః తత్తే ధైర్యంతు యో ధీమాన్ సధీర పండితోధవా. జనులు మూర్ఖులై వంచకులై దుష్కర్మలందు ఆసక్తులై పాపాల రాయిళ్లుగా మారుచున్నారు. ప్రపంచములో ఎక్కడ చూచినను సత్పురుషులు దుఃఖముతో బాధపడుచున్నారు. దుష్టులు సుఖములను అనుభవించుచున్నారు. ఇట్టి సమయమునందు మిగుల ధైర్యమును వహించిన బుద్ధిమంతులకు వారే గొప్ప జ్ఞానులు పండితులు అగుదురు. 59వ శ్లోకం. అస్పృశ్యానవలోక్యేయం శేషభారకరీధరా వర్షే వర్షే క్రమాజ్ఞాత మంగళం నాపి దృశ్యతే. ఈ భూమి క్రమక్రమముగా ప్రతి సంవత్సరము శేషునకు మోయభారం అగుచున్నది. ఇప్పుడు ఇది తాకుటకే కాదు సుమా, చూడసఖ్యము గాకున్నది. ఎక్కడైనా సరే శుభము మంగళము అంటూ ఏమీ మచ్చుకైనను కనిపించకున్నది. 60వ శ్లోకము. సత్వామపి సుతైః సాకం కోపి పశ్యతి సాంప్రతం ఉపేక్షితానురాగాంధై జర్జరత్వేన సంస్థిత. ఇప్పుడు నీవు గాని నీ పుత్రులు గాని ఎవరికంటికి కనిపించుటే లేదు. ఏలయన విషయసుఖములలో మునిగిన జీవులు కళ్ళున్న కబోదులు అగుచున్నారు. అట్టి వారి చేత ఉపేక్షించబడిన నీవు చిక్కి శల్యము అగుచుంటివి. ధన్యవాదములు.